నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. కుంభమేళా అంటే ఏంటి? అసలు ప్రతి హిందువు కుంభమేళాని ఎందుకు దర్శించుకోవాలి? అలాగే హిందువులు ఐకమత్యంగా ఎందుకు ఉండాలి? ఐకమత్యంగా లేకపోతే జరిగే నష్టాలేంటి? వీటిని కూడా వివరించండి గురువుగారు. కుంభమేళా అంటే పుష్కరాలమ్మా. దక్షిణ భారతదేశంలో మనం పుష్కరాలనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు అంటే దాని అర్థం మరేం లేదు. మనం సూర్యగమనంలో ఉన్నాం. మరి సౌర పద్ధతిలో దక్షిణ భారతంలో చాంద్రమానం అంటారు, కొన్ని చోట్ల సౌరమానం అంటారు. ఈ గురువు అంటే బృహస్పతి 12 సంవత్సరాలకు ఒక్కసారి తిరిగి రావటం వల్ల 12 ఏళ్లకు ఒకసారి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గంగా, యమున, సరస్వతి, తర్వాత గోదావరి, కృష్ణ, ఇట్లా నర్మదా, కావేరి, ఇలా ఒక్కొక్క నదికి ఒక్కొక్కసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కరుడు అందులో ప్రవేశించి ఆ జలంలో కొత్త దైవీ శక్తి ఉంటుంది అన్నటువంటిది ఒక కాన్సెప్ట్, ఒక దృక్పథం. ఇవి వచ్చినప్పుడు అక్కడ ఆ పుష్కరాలప్పుడు ఆ నదిలో స్నానం చేస్తున్నటువంటి వాడు ఉత్తర భారతదేశం చెందినవాడా, దక్షిణ భారతదేశానికి చెందినవాడా, తమిళనాడుకు చెందినవాడా, లేకపోతే కర్ణాటకకు చెందినవాడా, లేకపోతే అగ్ర కులానికి చెందినవాడా, నిమ్న కులాలకు చెందినవాడా అన్న తేడా ఏం ఉండదు. అందరూ వచ్చి దైవీ భావంతో ఆ నదీమ తల్లిని ఆరాధించి వెళ్ళిపోతూ ఉంటారు పుష్కర స్నానం లోపల. అక్కడే తమ తీర్థ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈసారి పుష్కరం అంటే 25 జనవరిలో గంగా నదికి పుష్కరాలు వచ్చినాయి. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున మన అలహాబాద్ పేరుని ఇప్పుడు ప్రయాగ అని మార్చారు కదా, ఆ ప్రయాగలో 40 కోట్ల మంది వచ్చి అక్కడ స్నానాలు చేయబోతూ ఉన్నారు అని ఒక అంచనా. 40 కోట్ల మంది అంటే ఇది చాలా పెద్ద సంఖ్య కిందికే వస్తుంది. భారతదేశ జనాభాలో 40 కోట్ల అంటే చాలా పెద్ద సంఖ్య. కాబట్టి పుష్కర స్నానానికి వెళ్ళటం వల్ల జాతీయ సమైక్యత మనకు తెలియకుండానే, అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అంటాం కదా, ఈ జాతీయ సమైక్యతను మనం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది పుష్కర స్నానాల వల్ల. ఈ పుష్కర స్నానాలు చేయవద్దు, పుష్కర స్నానం మన అంటారు కృష్ణ పుష్కర స్నానాలు వచ్చినప్పుడు అక్కడ ఈ ప్రాంతంలో నాకు బాగా గుర్తుంది, విజయవాడ, గుంటూరు, అక్కడ ఏం చేశారు, పుష్కర స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి, పుష్కరాల వల్ల పుణ్యం రాదు, పురుషార్థం రాదు అంటూ లోకాయతనవాదులు అంటే నాస్తికులు అంటే ఎవరు లేరు, అంతే దొంగలే. తర్వాత క్రిస్టియన్లు, వీళ్ళకేం పని అండి, పుష్కర స్నానాలు చేస్తే పుణ్యం రాదు, మరి బాప్టిజం ఆ కొండలో వచ్చి నీళ్లు తెచ్చి నెత్తిన పోసుకుంటే వీళ్ళకి పుణ్యం వస్తుందా, అది మాత్రం మురికి నీరు కాదా? ఆలోచించండి. అంటే అవమానపరచడం అన్నమాట. హిందువులు దేన్ని పవిత్రంగా భావిస్తే దాన్ని వీళ్ళు అవమానపరచడం, హిందువుల సమైక్యత లేకుండా చేయాలన్నటువంటి దుర్బుద్ధితో కరపత్రాలు పంచిపెట్టారు. నాకు బాగా గుర్తుంది, ఇక్కడ గుంటూరు దగ్గర అమరావతిని చూడండి, అమరావతి దగ్గర కరపత్రాలు తెచ్చి పుష్కర స్నానాలు చేయకండి, పుష్కరాలు స్నానాలు చేస్తే మీకు అంటువ్యాధులు వచ్చి చచ్చిపోతారు చూడండి, పంచి పెడితే సరే. అప్పుడు ఏదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, తర్వాత ఏమైందో తెలియదు, ఆ కేసులన్నీ పోయినాయి అనుకుంటా. కాబట్టి పుష్కర స్నానాల వల్ల భౌతికంగా మనకి జాతీయ సమైక్యత అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ఏర్పడుతుంది, ఆధ్యాత్మికంగా వాళ్లకు దైవీయమైన భావన కూడా ఏర్పడుతుంది. అందుకని పుష్కర స్నానాలు అవకాశం ఉన్న వాళ్ళందరూ చెయ్యాలి. అయ్యా మేము పెద్దవాళ్ళం అండి, వయసు మళ్ళిన వాళ్ళం, మేము గంగానది దాకా వెళ్ళలేము, ఏం చెయ్యాలి అంటే దానికి పరిష్కారం ఏమిటంటే మన ఇంట్లోనే ఆ సంక్రాంతి సందర్భంగా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని గంగానదిలో స్నానం చేస్తున్నారని భావాత్మకంగా స్నానం చేసి మీరు స్నానం చేస్తున్నట్టు ఆ కృష్ణ లేక గోదావరి మీ నదీ జలాలు ఏవైతే ఉన్నావో వాటిని గంగా జలంగా భావించుకొని మీరు దండం పెట్టుకోండి. ప్రత్యక్షంగా కనుక వెళితే గంగానది దాకా వెళ్ళి స్నానం చేయటం అనేది అది ప్రశస్తమైనటువంటి విషయం. కాబట్టి పుష్కరాల సందర్భంగా భారత జాతికి శుభం కలగాలి, ఏకాత్మత లభించాలి అని కోరుకుంటూ ఉన్నాను.